సాక్షాత్తు మహాశివుడే ఒక చిన్న బిడ్డగా ఒకరి ఇంట్లో జన్మించాడు అని తెలుసా? బీహార్‌లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మెడ దగ్గర సర్పం ఉన్నట్టు అప్పుడే పుట్టిన బిడ్డకి ఎంట్రుకలు చాలా చిన్నగా ఉంటాయి. కానీ చాలా పొడుగ్గా ఉంటుంది జుట్టు. అదేవిధంగా నుదుటిపై మూడవ కన్ను ఉన్నట్టు ఆ బిడ్డ జన్మిస్తాడు. ఒకరోజు ఆ దంపతులకు కలలో శివుడు కనిపిస్తాడు. కనిపించి ఈ బిడ్డ 3 రోజుల తర్వాత చనిపోతాడు అని చెప్తాడు. ఆ విధంగానే శివుడు చెప్పినట్టు 3 రోజుల తర్వాత చనిపోతాడు. చనిపోయి ఆ బిడ్డను పూడ్చిపెట్టిన చోట ఒక శివలింగం ఆవిర్భవిస్తుంది. స్వయంగా వెలిసిన ఆ శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా బీహార్‌లో ఆ శివలింగం ఉంది. ఫ్రెండ్స్, నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సాక్షాత్తు మహాశివుడే ఒక చిన్న బిడ్డగా ఒకరి ఇంట్లో జన్మించాడు అని తెలుసా? బీహార్‌లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మెడ దగ్గర సర్పం ఉన్నట్టు అప్పుడే పుట్టిన బిడ్డకి ఎంట్రుకలు చాలా చిన్నగా ఉంటాయి. కానీ చాలా పొడుగ్గా ఉంటుంది జుట్టు. అదేవిధంగా నుదుటిపై మూడవ కన్ను ఉన్నట్టు ఆ బిడ్డ జన్మిస్తాడు. ఒకరోజు ఆ దంపతులకు కలలో శివుడు కనిపిస్తాడు. కనిపించి ఈ బిడ్డ 3 రోజుల తర్వాత చనిపోతాడు అని చెప్తాడు. ఆ విధంగానే శివుడు చెప్పినట్టు 3 రోజుల తర్వాత చనిపోతాడు. చనిపోయి ఆ బిడ్డను పూడ్చిపెట్టిన చోట ఒక శివలింగం ఆవిర్భవిస్తుంది. స్వయంగా వెలిసిన ఆ శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా బీహార్‌లో ఆ శివలింగం ఉంది. ఫ్రెండ్స్, నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్